హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రసాదాల్లో ఒక్కటైన క్విక్ అండ్ టేస్టీ ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది రవ్వ లడ్డు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతే మాత్రం చాలా రుచిగా అమోఘంగా ఉంటుంది ఈ ప్రసాదం. మరి ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 3 కప్స్ వరకు అయితే సూజీ రవ్వని యాడ్ చేసేసుకోవాలి. గ్రాముల వైజ్గా వచ్చేసి 750 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోవచ్చు, అలాగే తక్కువ కూడా చేసేసుకోవచ్చు. ఇలా నెయ్యిలో రవ్వ అనేది బాగా వేయించుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే 1 కప్ వరకు అయితే కొబ్బరిని, తురిమిన ఎండు కొబ్బరిని అయితే వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ అనేది వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకోండి నెయ్యిలో. ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకొని దాంట్లోకి అయితే మనం వేయించుకున్న రవ్వనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని 3 కప్స్ అయితే తీసుకున్నాం కదా రవ్వ అనేది, సూజీ రవ్వ. దానికి ఒక 2 కప్స్ వరకు అయితే షుగర్ తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా పంచదారని అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే 4-5 యాలకులు కూడా, ఇలాచి కూడా వేసేస్తున్నాను. ఇలా క్యాప్ అనేది పెట్టేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఈ షుగర్ పౌడర్ని కూడా ఈ రవ్వలోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా రవ్వ అలాగే షుగర్ కూడా మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ టేస్ట్ అయితే చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే నచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే ఈజీగా చేసేసుకొని ఆ దేవునికి అయితే నైవేద్యంగా ప్రసాదించవచ్చు. ఇక్కడ వేడి చేసుకున్న పాలైతే ఇలా ఒక 1 గ్లాస్ వరకే తీసేసుకొని కొద్దిగా పాలైతే వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న సైజు ఇలా తీసేసుకొని రవ్వ లడ్డులాగా తయారు చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం తీసేసుకొని ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలాగా అయితే చుట్టేసుకోవాలి. ఇలా తక్కువ సమయంలోనే టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది మనం ముందుగా వేయించుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా పైన అయితే గార్నిష్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా రెడీ అయిందో రవ్వ లడ్డు అనేది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ట్రెడిషనల్ వంటకమైన ఈ రవ్వ లడ్డు ప్రసాదం అనేది ఇలా ఈ విధంగా అయితే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా పాలు అనేది వేసుకుంటూ ఉండల్లాగా అయితే చుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా లడ్డూలాగా అయితే చేసేసుకోవాలి. ఇలా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకున్నాం కదా నెయ్యిలో, ఇలా వీటిని కూడా ఇలా పైన అనేది గార్నిష్ చేసేసుకోవాలి. టేస్టీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలానే మొత్తం లడ్డూలాగా అయితే చేసేసుకోవాలి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.